నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తను స్వయంగా నాకు ఎటువంటి ఫోన్ లేదు, నాకు నంబరు లేదు, అసలు నాకు నంబరే గుర్తులేదు, అసలు నా నంబరు లేదు, అదిగా ఫోన్ ఉందా లేదా అన్నట్టుగా పిచ్చి చూపులు చూసినటువంటి ఒక సందర్భాలు మనం చూసాం. కానీ లేటెస్ట్గా ఒక ఐఫోన్ తీసుకున్నారని చెప్పి అసలు సాంకేతికంగా ఎవరికి దొరకకుండా కొన్ని అక్రమ ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడని చెప్పి, వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్నాడని చెప్పి వస్తుంది. నిజంగా ఇన్నాళ్ళకి ఫోన్ ఎందుకు తీసుకున్నాడు అంటే దీని వెనక కూడా ఏదో వ్యూహం ఉందని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ మరి ఐఫోన్ కొన్నారు, ఐఫోన్ వాడుతున్నారు. మరి దేనికి వాడుతున్నారు ఐఫోన్ అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వీడియోస్ మనం చూసాం. అసలు ఫోన్ లేదు, అసలు నేను ఫోన్ వాడను, ఇంకా ఫోన్ లేకపోతే నెంబర్ ఎట్లా ఉండిద్ది, ఆయన ఏదో నెంబర్ కూడా లేదని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కొంచెం హాస్యాస్పదంగా ఉన్న ఈ రోజున ఫోన్ ఎందుకు వాడుతున్నారు, అసలు ఐఫోన్ అందులో కొత్త గాడ్జెట్ అది అంటే లేటెస్ట్ ఫీచర్స్తో ఉన్న ఫోను. అదేవిధంగా ఎవరితోనైనా ఫోన్ మాట్లాడినా వెంటనే ఆ నెంబర్ డిలీట్ చేస్తే ఇంకా ఎక్కడా కూడా ఆ కాల్ డేటా అనేది ఫీడ్బ్యాక్ ఎవరికి కూడా అందుబాటులోకి రాదు. మరి దీంట్లో చాటింగు, అదేవిధంగా ఏదైతే కాల్ కూడా మాట్లాడుతున్నారు అనేది ఈ రోజున అన్ని చోట్ల మనకు వినిపిస్తుంది, న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, అన్ని చోట్ల. కానీ ఎందుకు వాడుతున్నారు, ఎవరి కోసం వాడుతున్నారు అంటే ఎవరికి దొరకకుండా తప్పించుకోవటం కోసం వాడుతున్నారు. అంటే ఖచ్చితంగా ఏదైతే ఉందో మనం చెప్పుకుంటున్న భారీ లిక్కర్ కుంభకోణం దీనికోసమే. అంటే ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు, మరి అదేవిధంగా ముఖ్యంగా లాయర్లతో మాట్లాడుతున్నారు. మరి లాయర్ల నుంచి తప్పుడు పనులు చేసిన మేము ఏ విధంగా తప్పించుకోవాలి అంటే ఇక్కడ చేసినవన్నీ కూడా తప్పుడు పనులే. ఏంటంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అధికార ప్రతినిధులుగా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధులుగా ఉండి మరి ప్రజల పట్ల వీళ్ళ వ్యవహార శైలి ఏంటి, ప్రజల పట్ల వీళ్ళు చూపిస్తున్నది ఏంటంటే 2019 నుంచి 24 వరకు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారు, సర్వనాశనం చేశారు. ఏదైతే ఈ నాసి రకం కల్తీ లిక్కర్ని ఏరులై పారించారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయ్యాయి. మరి ఆరోగ్యశ్రీలో ఎంతమంది ఎన్ని విధాలుగా వీళ్ళు ట్రీట్మెంట్ తీయించుకున్నారంటే ఎక్కువగా వస్తుంది ఏంటంటే లిక్కరు తాగిన ఏదైతే దానికి సంబంధించిన వ్యాధులు వస్తాయో, చీప్ లిక్కరు, ఆ వ్యాధులకు సంబంధించిన జబ్బులు ఎక్కువగా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్లు అధిక శాతం అనేది దాంట్లో రిపోర్ట్లో వచ్చింది. మరి దీని అన్నిటికి కారణం ఎవరంటే ఈ రోజున చిన్న చిన్న ఎలుకలే అంటే కొండను తవ్వి ఎలుకని పట్టినట్లుంది అంటే కాదు, ఈ ఎలుకల్ని ఎరవేసి పందికొక్కలు లాగుతారు అనేది కనిపిస్తున్న విషయం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే మొన్నటిదాకా ఫోన్ లేదు నాకు, ఎందుకంటే నా వెనక పిఏలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడతాం. కానీ లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాత రాజ్ కసిరెడ్డి కూడా తిరుగుబాటు చేశాడని చెప్పి, ఈరోజు గోవిందప్ప మావాడు కాదని చెప్పేసి అయినా సరే గోవిందప్ప నిజాలన్నీ చెప్తున్నారని సంగతి తెలిసి వాసుదేవరెడ్డి కూడా పూర్తి వివరాలు బయటపెట్టిన తర్వాత ఎటువంటి పిఏని నమ్మకూడదు. ఇక అదేగాక తనకి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవడంతో మెయిన్గా మొన్నటిదాకా కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ కూడా యూజ్ చేశాడని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఆఖరికి తన నీడను కూడా నమ్ముకోలేనటువంటి సిచ్యువేషన్కి వచ్చేస్తాడు. ఎందుకంటే అటు అన్ని కేసులు కూడా దగ్గరకు వచ్చేస్తున్న సందర్భంలో, అతి తొందరలో అరెస్ట్ అవ్వబోతున్న సందర్భంలో ఆఖరిగా తను ఫోన్ కొనుక్కొని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది కొంతమంది చెప్తున్నారు. మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఫస్ట్ నుంచి కూడా తను ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఎప్పుడు కూడా ఎవరిని కూడా తన నేయడం కూడా తను నమ్మే పరిస్థితి లేని వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి ఆలోచన ధోరణి ఎలా ఉండిద్ది అంటే, ఈ రోజున మద్యం ఏదైతే కుంభకోణం ఉందో, మరి సజ్జల శ్రీధర్ రెడ్డి అతను అసలు పోలీసుల ముందు బోర్న ఏడ్చేశాడు. ఏదైతే ఎస్పీవై ఆగ్రో ఉందో దానికి సంబంధించి వాళ్ళ మామగారు, ఇతను ఏకైక అల్లుడు, ఒకటే కూతురు వాళ్ళ ఆయనకి రెడ్డి గారికి, మరి వీళ్ళ బోలెడన్ని ఆస్తులు, మరి అతనికి వీళ్ళు ఎరవేశారు. మరి అతన్ని వీళ్ళ దగ్గరకు తెచ్చుకున్నాక ఏ విధంగా లిక్కర్ తయారు చేయాలి, మరి ఆ విధంగా తయారు చేసే దాంట్లో కల్తీ చేస్తే ఎంత లాభాలు వస్తాయి, మరి ఏదైతే ఇంకా డిస్టిలరీస్ని వీళ్ళు తయారు చేసుకోవటం, ఇవన్నీ అతని దగ్గర నుంచి సేకరించి మరి అతనికి 46 కోట్ల రూపాయలు ఎవరైతే విజయసాయి రెడ్డి అల్లుడి దగ్గర నుంచి ఇప్పించి, మరి తర్వాత దాంట్లోంచి 13 కోట్లు మిథున్ రెడ్డి కొట్టేసి, మొత్తానికి సజ్జల శ్రీధర్ రెడ్డిని మాత్రం నిజంగా అతన్ని నిలువు దోపిడీ చేశారు అని చెప్పేసి అతను నిజంగా వాపోయాడు, ఏడ్చాడు, గగ్గోలు పెట్టేస్తున్నాడు. ఈ రోజున అతను మాత్రం నిట్ట నిలువున ముంచేశారు అనేది మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తున్న విషయం. ఎందుకంటే అతను వాళ్ళ ఫ్యామిలీ చూసాం, వాళ్ళ మామగారు వాళ్ళంతా కూడా. మరి అట్లాంటి ఉన్నత స్థాయి వ్యక్తి వీళ్ళతో చేరి ఈ రోజున ఏమైంది అంటే కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఆ విధంగా చీప్ లిక్కర్, మరి ఆ బ్యాచ్లో ఉన్న కొంతమంది అన్నారంట, మరి చీప్ లిక్కర్ తయారు చేస్తే మరి ఈ విధమైన
అనారోగ్యాలు పాలవుతారు జనాలంటే, మీరు తాగొద్దు జనాలు తాగుతారు, పోతే జనాలు కదా పోతారు, మీకేంటి, మీరు ఏదైతే మంచి బ్రాండ్లు ఉంటాయో అవి తప్పించుకొని ఇతర దేశాల నుంచో రాష్ట్రాల నుంచో తాగండి అని చెప్పేసి అక్కడ ఒక సకల శాఖ మంత్రి సలహా ఇచ్చాడని చెప్పేసి ఒక మాట బయటకు వస్తుంది. అంటే వీళ్ళు ప్రజల ఆరోగ్యాల గురించి వీళ్ళు ఎంత చీప్గా తీసిపడేశారు. అంటే చీప్ లిక్కర్ తాగి వాళ్ళ బ్రతుకులు ఏమైనా పర్లేదు, మేం మాత్రం దర్జాగా దోచుకుంటాము, ధనాన్నంతా దోచుకొని మేము మూటలు కట్టేసుకొని మేము హ్యాపీగా ఉంటాము అనే కదా ఈ విధంగా చేశారు. అంటే వీళ్ళు చేసిన పనికి ఈ రోజున ఎవరు బలయ్యారు? రాష్ట్ర ప్రజలు బలయ్యారు. మరి ఈ రోజున దీనికి అంతటికి కూడా సూత్రధారులు కనిపిస్తున్నారు, కానీ పాత్రధారి ఎవరు అసలు? మరి దీన్ని అంతటికి కూడా ఎవరు ముఖ్యంగా ఉండి నడిపించాడు అంటే ఆ వ్యక్తిని బయటికి తీయాలంటే ఈ రోజున కొత్తగా ఎవరైతే బాలాజీ గోవిందప్ప వచ్చారో ఆయన కూడా మాకు సంబంధం లేదని వీళ్ళు చెప్తుంటే, మరి వీళ్ళు ఇతర దేశాల్లో ఉన్న కంపెనీల్లో వీళ్ళకి వాటాలు ఉన్నాయి భారతీయ సిమెంట్కి, మరి ఆ వాటాల్లోంచి రెండింటికి కూడా డైరెక్ట్గా ఉంటే 6 నెలల క్రితం ఏదైతే వీళ్ళు టైఅప్ అయి ఉన్నారో వాళ్ళు కూడా ఇతను డైరెక్టర్ పదవి నుంచి తీసేశారు. అంటే ఈ జైల్లో ఈ గొడవలు ఏంటి ఇదంతా అని చెప్పేసి మనకు వినిపిస్తుంది. ఇన్ని విధాలుగా నిజాలు బయటపడుతుంటే ఇంకా కూడా వీళ్ళు బొంకటానికి, అంటే నిజం ఇంకా వాళ్ళు ఒప్పుకోలేకుండా ఇంకా ఏదేదో అబద్ధాలు చెప్పేసి ఏ విధంగానైనా సరే జనాన్ని మభ్య పెడదామని చెప్పి చూస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తుంది, ఏదైతే ఇప్పటిదాకా అసలు నాకు ఫోన్ లేదనుకున్నటువంటి ఒక వైఎస్ జగన్ ఇప్పుడు ఫోన్ కొనుక్కునేసరికి అటు ఈడీ కావచ్చు లేదా ఇక్కడ సిట్ కావచ్చు పార్టీ లేదా పుష్ప అని అడుగుతున్నారట. ఎందుకంటే తను కాల్స్ మాట్లాడుకున్నన్నీ కూడా ఎక్కడ ఎవరికి తెలియదేమని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఫోన్ కొనుక్కున్న వెంటనే ట్రేస్ చేయడం జరిగింది, దానికి సంబంధించి సాక్ష్యాధారాలు కూడా పట్టుబడుతున్నాయి కాబట్టి పార్టీ లేదా పుష్ప అని చెప్పి అడుగుతున్నారట. ఏమంటారు మీరు? ఖచ్చితంగా పార్టీ ఇస్తాడా లేదా జగన్ అంటే ఏం చెప్తారు? పార్టీ ఆయన ఇవ్వటమేమో కానీ పోలీసులు మాత్రం దొరికితే ఖచ్చితంగా ఇస్తారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పార్టీ చేసుకునిద్ది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇది. రాష్ట్రంలో వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆడుకున్నారు, ఇక్కడ నష్టపోయింది ప్రజలు. ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడుకోవడం అంటే ప్రజల జీవితాలు, వాళ్ళ ఆరోగ్యాలు. అంటే ఎంతమంది ఇప్పుడు తండ్రి లేని పిల్లలు అయిపోయారు, ఇంటికి యజమానిని కోల్పోయారు. మరి ఈ విధమైన అన్యాయంగా వాళ్ళ జీవితాలతో వీళ్ళు ఆటలాడారంటే వీళ్ళని ఏ విధంగా అనుకోవాలి? ఇట్లాంటి వ్యక్తులు నిజంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళ పార్టీ అయితే సర్దుకోవడం దుకాణం బంద్ అన్నట్లు అయిపోయింది, కానీ ఖచ్చితంగా పోలీసులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా వీళ్ళని పట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ మాత్రం భారీ ఎత్తున పార్టీ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జైలుకు పోవటం ఖాయం. మరి ఎవరైతే బాలాజీ గోవిందప్ప ఉన్నాడో మరి ఆయన ఎవరి దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళను కూడా గోవిందప్ప తీసుకొస్తాడు జైలుకి అనేది కూడా వినిపిస్తున్న విషయం. సో చూద్దాం, ఖచ్చితంగా మొత్తానికి ఈడీకి కావచ్చు అదేవిధంగా సిట్కి కావచ్చు జగన్ పార్టీ ఇస్తాడు లేదా, మొత్తానికి మొబైల్ కొన్నాడు కాబట్టి దాని నంబర్ ఏంటి అనేది బయట పెడతాడు లేదా చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.